26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. హలో, వెల్కమ్ టు సైన్మా 2.0. కోవిడ్ తర్వాత వెండి తెర మీద క్రైమ్ థ్రిల్లర్స్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు అదే జానర్ కు ఫ్యామిలీ సెంటిమెంట్ ను కూడా యాడ్ చేస్తున్నారు మేకర్స్. సౌత్ ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ గట్టిగా కనిపిస్తోంది. రీసెంట్ టైమ్స్ లో ఈ జానర్ లో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి పడేస్తున్నాయి. టాప్ స్టార్స్ కు పోటీ ఇచ్చే రేంజ్ లో కాసులు పంట పండించాయి. ఫ్యామిలీ క్రైమ్ డ్రామా అనగానే సౌత్ లో ముందుగా గుర్తొచ్చే మూవీ దృశ్యం. ఓ సామాన్య మధ్యతరగతి తండ్రి తన కుటుంబాన్ని ఒక క్రైమ్ నుంచి కాపాడుకోవడానికి పడే తపన ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఈ సిరీస్లో వచ్చిన 3 సినిమాలు అదే స్థాయిలో మ్యాజిక్ చేయడంతో మేకర్స్ ఈ జానరేలో మరిన్ని మూవీస్ ప్లాన్ చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కు రప్పించాలంటే ఫ్యామిలీ సెంటిమెంట్ కి థ్రిల్ యాడ్ చేయడం బెస్ట్ ఆప్షన్ గా మారింది. రీసెంట్ గా ఈ ఫ్యామిలీ క్రైమ్ డ్రామాకు కాస్త కామెడీ టచ్ ఇస్తూ పరిమళ అండ్ కో లాంటి డిఫరెంట్ మూవీస్ వచ్చేశాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఓ సాధారణ కుటుంబం ఒక లోకల్ రౌడీ వల్ల ఊహించని క్రైమ్లో ఇరుక్కుపోతే ఎలా ఉంటుంది అన్న పాయింట్తో రూపొందించిన సినిమా పరిమళ అండ్ కో. దృశ్యం తరహా థ్రిల్ కి హ్యూమర్ జోడించి రూపొందించిన ఈ సినిమా థియేట్రికల్ రన్ తో పాటు డిజిటల్లో కూడా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. అర్జున్, అభిరామి, ప్రీతి ముకుందన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన బ్లాస్ట్ మూవీ కూడా ఫ్యామిలీ క్రైమ్ కథా చిత్రమే. అనుకోకుండా ఓ క్రైమ్ లో ఇరుక్కుపోయిన ఫ్యామిలీ తమని తాము కాపాడుకోవడానికి ఒక విలన్ గ్యాంగ్ ని ఎలా అంతం చేసింది అన్న పాయింట్ ని ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ముఖ్యంగా ఈ మూవీలో యాక్షన్ సీన్స్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మా ఇంటి బంగారం సైతం ఇదే జానర్ మూవీ. సమంత లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా ఏకంగా 100 కోట్ల క్లబ్లో చేరి సత్తా చూపించింది. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఓ యువతి చేసిన పోరాటమే మా ఇంటి బంగారం కథ. యాక్షన్, ఎంటర్టైన్మెంట్ పర్ఫెక్ట్ గా బ్లెండ్ అయిన ఈ స్టోరీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. అంతేకాదు ఈ జానర్లో మరిన్ని సినిమాలు చేయడానికి ధైర్యాన్నిచ్చింది. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా వారణాసి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు రాజమౌళి. వేదిక ఏదైనా దాన్ని మహేష్ మూవీ ప్రమోషన్స్ కోసమే వాడేస్తున్నారు. కానీ రీసెంట్ గా ఫ్రాన్స్ లో జరిగిన ఒక ఈవెంట్ లో పాల్గొన్న ఆయన మరో మూవీ గురించి మాట్లాడారు. తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన ఒక సినిమాలో సీన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. ఏంటా మూవీ? ఇప్పటికీ డిస్కస్ చేసేంతగా ఆ సీన్ లో ఏముంది? సింహాద్రి మూవీ అనగానే అందరికీ గుర్తొచ్చేది తారక్ మాస్ యాక్షన్, పవర్ఫుల్ ఎమోషన్. జక్కన్న కెరియర్ ని మలుపు తిప్పిన ఈ మూవీ అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కొట్టి జూనియర్ ఎన్టీఆర్ ని టాప్ స్టార్ గా నిలబెట్టింది. అయితే ఈ సినిమాలో ఒక సీన్ విషయంలో జక్కన్నకు తన ఫ్యామిలీతో పాటు క్రియేటివ్ టీంతో పెద్ద గొడవే జరిగిందట. ఓ మంచివాడిని హీరో చంపేసే సీన్ విషయంలో జరిగిన ఆ డిస్కషన్స్ గురించి రీసెంట్ ఇంటరాక్షన్లో రివీల్ చేశాడు రాజమౌళి. సినిమాలో హీరోయిన్ భూమిక తండ్రి అయిన భానుచందర్ మంచివాడైనా ఓ సీన్లో హీరో అతన్ని కాల్చి చంపాల్సొస్తుంది. తన కథలన్నీ కుటుంబ సభ్యులతోనే చర్చించి లాక్ చేసే రాజమౌళికి ఈ సీన్ దగ్గరే అభ్యంతరం ఎదురైంది. ఒక మంచి వ్యక్తిని హీరో చంపితే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరేమో అన్న డౌట్స్ రేజ్ అయ్యాయట. కానీ ఆ ఒక్క సీనే సినిమాకు ప్రాణమని, ఆ ఎమోషనే వర్కౌట్ అయితే కథ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందని రాజమౌళి బలంగా నమ్మారు. అందుకే చిత్ర బృందమంతా నో చెప్పినా తాను అనుకున్నట్టే ఆ సీన్ని తెరకెక్కించారు. రాజమౌళి పట్టిన పంతం, ఆయన విజన్ ఏమాత్రం వృధా పోలేదు. ఆయన టీం భయపడ్డట్టు ప్రేక్షకులు ఆ సీన్ని రిజెక్ట్ చేయలేదు. ఆ ఎమోషన్కి విపరీతంగా కనెక్ట్ అయిపోయారు. దర్శకుడిగా జక్కన్న నమ్మకమే నిజమైంది. సింహాద్రి ఆ ఏడాదికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా రికార్డులు క్రియేట్ చేసింది. మలయాళ సినిమాకు 200 కోట్ల మార్కును పరిచయం చేసిన మూవీ మంజుమల్ బాయ్స్. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించింది ఈ మూవీ. మరి ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సౌత్ ఇండియన్ బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ ఉంటుందా? అసలు డైరెక్టర్ చిదంబరం ఆలోచన ఏంటి? బాలీవుడ్ నుంచి వస్తున్న ఆఫర్ల గురించి ఆయన ఏమన్నారు? డీటెయిల్ గా చూద్దాం రండి. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్లోకొచ్చిన మంజుమల్ బాయ్స్ బాక్స్ ఆఫీస్ సక్సెస్ అందరినీ ఆశ్చర్యపరిచింది. 240 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలబడింది ఈ చిన్న సినిమా. గుణా కేవ్స్ నేపథ్యంలో రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తెరకెక్కిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ కేవలం మలయాళంలోనే కాదు, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలోనూ బిగ్ హిట్టే. దీంతో ఈ సినిమా సీక్వెల్, రీమేక్ కి సంబంధించిన డిస్కషన్ జరుగుతోంది ఇప్పుడు. ఈ సినిమాని హిందీలో రీమేక్ చేసిన
చేసేందుకు బడా నిర్మాణ సంస్థలు ట్రై చేస్తున్నారు. ఒరిజినల్ వర్షన్ ని డైరెక్ట్ చేసిన చిదంబరం కెప్టెన్సీలోని రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ ఆఫర్స్ ని దర్శకుడు లైట్ తీసుకుంటున్నారట. ఇప్పటికే హిందీలో డబ్ చేసి రిలీజ్ చేశామని, మళ్లీ హిందీలో రీమేక్ చేయడం కరెక్ట్ కాదని ఆయన తేల్చేశారు. సినిమాకున్న సోల్ రీమేక్ చేస్తే మిస్ అయిపోతుంది అంటున్నారు. మంజుమల్ బాయ్స్ 2 గురించి కూడా డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. మనం అంత క్రూరంగా ఎందుకుండాలి? ఆ కుర్రాళ్లు మళ్లీ ఇంకో ప్రమాదంలో పడితేనే కదా సీక్వెల్ సాధ్యమయ్యేది అంటూ సెటైర్ వేశారు. ఈ సినిమాకున్న మెయిన్ అట్రాక్షన్ అది నిజంగా జరిగిన సంఘటన కావడమేనని, సీక్వెల్ చేయాలన్న ఉద్దేశంతో ఫిక్షనల్ స్టోరీ చేస్తే ఈ స్థాయిలో మెప్పించదని అన్నారు. అంటే ఈ బ్లాక్ బస్టర్కి ఎట్టి పరిస్థితుల్లోనూ సీక్వెల్ ఛాన్స్ లేనట్టే. ఇండియన్ సినిమాలో తనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్న కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇప్పుడు టాలీవుడ్ దర్శకుల మీద ఫోకస్ చేస్తున్నారు. కాలీవుడ్ డైరెక్టర్తో సినిమాలు చేస్తూనే తెలుగు దర్శకులతో బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్ సౌండ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్తో రెగ్యులర్గా టచ్లో ఉంటున్న ధనుష్ ఇప్పుడు మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ధనుష్ సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. ఆ సక్సెస్ ఇచ్చిన కిక్కుతో టాలీవుడ్తో రెగ్యులర్గా టచ్లో ఉంటున్నారు. సర్ తరువాత మరో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేరా మూవీ చేశారు. కింగ్ నాగార్జున కీ రోల్లో నటించిన ఈ సినిమా టాలీవుడ్లో ధనుష్ మార్కెట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లింది. ప్రెజెంట్ కోలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ధనుష్ మరో తెలుగు డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా అఖిల్ హీరోగా లెనిన్ సినిమా తెరకెక్కించిన దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి తన నెక్స్ట్ మూవీని ధనుష్ తో ప్లాన్ చేస్తున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మురళీ కిషోర్ ధనుష్ కి కథ కూడా వినిపించారు అన్న ప్రచారం జరుగుతోంది. లెనిన్ లో రూరల్ బ్యాక్ డ్రాప్ ని అద్భుతంగా తెరకెక్కించిన మురళీ కిషోర్ ధనుష్ కోసం కూడా అలాంటి కథే సిద్ధం చేశారట. స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్ లో ఉండడంతో త్వరలోనే ధనుష్ కి పూర్తి కథను వినిపించి ఫైనల్ కాల్ తీసుకునే ప్లాన్ లో ఉన్నారు మురళీ కిషోర్. గతంలో ధనుష్ తో బ్లాక్ బస్టర్ ఇచ్చిన బ్యానర్ లోనే ఈ సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రెజెంట్ డిస్కషన్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ త్వరలో వెల్లడించబోతున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధమే లేదు. ఇప్పుడు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద భారీ పాన్ ఇండియా సినిమా అనౌన్స్ అయితే అందులో హీరోయిన్ గా కియారా అద్వానీ పేరే వినిపిస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఏ ఇండస్ట్రీ అయినా, ఏ స్టార్ హీరో అయినా మేకర్స్ ఫస్ట్ చాయిస్ మాత్రం ఈ బ్యూటీనే. మరి అంతలా కియారాకు కలిసొస్తుంది ఏంటి? అసలు ఈ బ్యూటీ లైనప్ లో ఉన్న క్రేజీ సినిమాలేంటి? యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో భారీ మైథలాజికల్ మూవీ రెడీ అవుతోంది. గాడ్ ఆఫ్ వార్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ పౌరాణిక చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. గతంలో కియారా చేసిన 2 తెలుగు సినిమాలు నిరాశపరిచినా ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ విషయంలో ఈ బ్యూటీ పేరు ఫస్ట్ తెరపైకొస్తోంది. తెలుగులో రామ్ చరణ్ కు జోడీగా నటించిన 2 సినిమాలతో పాటు తారక్ నటించిన హిందీ మూవీ వార్ 2తో తెలుగు ఆడియన్స్ కి దగ్గరయ్యారు కియారా అద్వానీ. అయితే ఆ సినిమాలన్నీ డిజాస్టర్ కావడంతో దక్షిణాదిలో బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కియారాని భారీ చిత్రాల్లో కాస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సౌత్ మేకర్స్. ప్రెజెంట్ గ్లోబల్ మూవీ టాక్సిక్ లో హీరోయిన్ గా నటిస్తున్నారు కియారా. ఆగస్టు 26న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ మూవీతో సౌత్ లో తొలి సక్సెస్ దక్కుతుంది అన్న నమ్మకంతో ఉన్నారీమె. బాలీవుడ్ లోనూ క్రేజీ ప్రాజెక్ట్స్ ఈ బ్యూటీ ఖాతాలో ఉన్నాయి. ఇంత బిజీలో కూడా కొత్తగా ఏ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినా అందులో ఫస్ట్ లీడ్ గా కియారా పేరే తెరపైకొస్తోంది. చూసారుగా, ఇది ఇవాల్టి సాయి మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV9. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమనీని డౌన్లోడ్ చేయండి.